Hello everyone, AKS IAS main section of free initiative ki swagatam. This is Santosh Koka. TGPSC, APPSC Group 1 and 2 English and Telugu medium new batch అనేది 11th November నుంచి స్టార్ట్ అయ్యింది. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్లైన్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇంకా తెలుసుకోవాలంటే సో ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. మెయిన్ శిక్షణ ఈ రోజు క్వశ్చన్ అనేది ఆర్థిక వ్యవస్థకి సంబంధించి మనం తీసుకుంటున్నాం. 29th November 2024 examine the implications of the US imposing up to 60% tariffs on Chinese imports for the global economy. How can India position itself to mitigate risks and enhance its trade competitiveness in this scenario? ఇక్కడ మనం రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. ఈ 3 steps మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే ఎనీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం అనుకున్నట్టు అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దేనికైనా మనకు ప్రాక్టీస్లోనే ఉంటుంది. టైం మేనేజ్మెంట్, స్పేస్ మేనేజ్మెంట్ ఆల్సో, రైట్? సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్. ఒక్క నిమిషంలో మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, అదేవిధంగా కీవర్డ్స్ ఏంటి అనేది అర్థం చేసుకుని దాని ద్వారా మనం స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోవడం, రైట్? సో ఫస్ట్ టాపిక్ ఏంటి? యుఎస్ ఇంపోజింగ్ టారిఫ్స్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్. దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఎకానమీ, వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఎన్ని పార్ట్స్లో ఇచ్చారు? 2 పార్ట్స్లో ఇచ్చారు. మొదటి పార్ట్లో ఎగ్జామైన్ అనేది క్వశ్చన్ ట్యాగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి. రైటింగ్ అంటే ఎగ్జామైన్ అంటే ఇంపార్టెంట్లీ ఆల్రెడీ ఎగ్జామినర్కి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ టాపిక్ మీద అవగాహన ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి ఇంకా యూనిక్ అంటే ఇంకా కొత్త ధనం అనేది మనం చూపించాలి. ఇక్కడ మనం మేజర్గా యూజ్ చేయాల్సింది ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్, రైట్? అది వెరీ ఇంపార్టెంట్. హౌ అనే క్వశ్చన్ ట్యాగ్ అనేది జనరల్ క్వశ్చన్ ట్యాగ్, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. నెక్స్ట్ కీవర్డ్స్ గమనిస్తే ఇంప్లికేషన్స్ అన్నారు, రైట్? చిక్కులు అన్నారు. సో ఇక్కడ ఈ ఇంప్లికేషన్స్ అంటే ప్రభావాలు అనే విధంగా వస్తాయి కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ మెజర్స్ అండ్ ఇంప్లికేషన్స్ అండ్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ కూడా రాయాలి, రైట్? సో నెక్స్ట్ పార్ట్లో మనం ఇండియా పొజిషన్ ఇట్ సెల్ఫ్ టు మిటిగేట్ రిస్క్స్ అంటే ఇది ఒక అవసరమైన చర్యలు లేదా తీసుకోవాల్సిన చర్యల కింద వస్తుంది. అయితే ఇక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తే మనం సింపుల్గా మొదటి పార్ట్లో మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే సానుకూల ఇంప్లికేషన్స్ అంటే ప్రభావాలు అనేవి రాస్తాం. నెక్స్ట్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ అనేది రాస్తాం. ఫైనల్గా మనం తీసుకోవాల్సిన చర్యలు అంటే ఇండియా పొజిషన్ సంబంధించి అవసరమైన చర్యలు అనేది రాస్తాం. సింపుల్ స్ట్రక్చర్, మనం వరీ అవ్వాల్సిన ఏం లేదు, రైట్? సో నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో ఒక్క నిమిషంలో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీకాల్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ముఖ్యంగా యుఎస్ ఇటీవల చేసిన ఇంపార్టెంట్ టారిఫ్స్ ఇంపోజింగ్ గురించి మనం మాట్లాడతాం. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కంపల్సరీ. అదేవిధంగా కొంత బ్యాక్గ్రౌండ్ అంటే దీనికి రిలేటెడ్గా మనం కొంత బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాం. దాంతోపాటు ఇంపార్టెంట్గా కొన్ని రిపోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ IMF రిపోర్ట్ కానీ, WTO, మనకి ఎస్పెషల్గా నీతి ఆయోగ్ రిపోర్టులు, ఇలాంటివన్నీ మనం కంపల్సరీ లింక్ చేసుకుంటాం. దీంతోపాటు ముఖ్యంగా మనం ప్రధానంగా మనకి ఇంపార్టెంట్గా వేరే కంట్రీస్ సంబంధించి ప్రధానంగా గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఫ్యాక్ట్స్, డేటా అనేది ఎక్కడ మనం యూజ్ఫుల్ అయినా కంపల్సరీ లింక్ చేసుకుంటాం విత్ ఇంక్లూడింగ్ సమ్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆల్సో, రైట్? సో అదేవిధంగా మనం కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అంటే పర్టికులర్గా మన ఇండియాకి సంబంధించి PLA స్కీమ్ కానీ, మనకున్న సాగరమాల స్కీమ్ కానీ, ప్రాజెక్ట్ కానీ, ఇలాంటివన్నీ అవసరమైన చోట స్కీమ్స్ అనేవి కూడా ఉపయోగించుకుంటాం, రైట్? సో అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ముఖ్యంగా ఇటీవల భారతదేశానికి సంబంధించి మనం ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం ఇంట్రడక్షన్లో రాయలేకపోయినా యుఎస్ తన వాణిజ్య లోటును తగ్గించడానికి చైనా యొక్క పరిశ్రమ రాయితీలను ఎదుర్కోవడానికి కూడా ఈ చైనా దిగుమతులపై 60% మనకి సుంకాలు అయితే విధించింది అనేది మనం ఇక్కడ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ న్యూస్ కంటెక్స్ట్ అనేది చూసాం కాబట్టి ఇది మెన్షన్ చేస్తాం. ఇక్కడ నేపథ్యంలోకి వస్తే ముఖ్యంగా ఇక్కడ సుంకాలు అంటే ఏంటో అనేది మనం క్లియర్ కట్గా ఒక్క లైన్లో చెప్తే ఇంకా బెటర్. అంటే సుంకాలు విదేశీ వస్తువులను మరింత ఖరీదైనవిగా చేయడానికి లేదా దేశీ వినియోగదారులకు వాటి ఆకర్షణను తగ్గించడానికి దిగుమతులపై విధించే పన్నులే సుంకాలుగా మనం చెప్తాం, రైట్? సో ఇది మేజర్గా ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఎగుమతి చేసే దేశాన్ని కూడా ప్రభావితం చేస్తాయి, రైట్? అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దాంతోపాటు మనకి రీసెంట్గా మనం నేపథ్యం గురించి రీసెంట్గా కాకుండా డెఫినేషన్ సంబంధించి కాకుండా కొంత బ్యాక్గ్రౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్గా మనం చూసుకుంటే 1990లలో ఈ టారిఫ్లు అంటే సుంకాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీసాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు, అంటే రిలేటెడ్ కాబట్టి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి 1 by 1. మొదటిగా మనం సానుకూల ప్రభావాలు అనేది మనం ఇక్కడ తీసుకొస్తాం. అంటే ఈ ఇంపోజిషన్ వల్ల ఇంపార్టెంట్గా మనకి పాజిటివ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొదటిగా చెప్పుకుంటే సరఫరా గొలుసులో విభజన అనేది జరుగుతుంది, రైట్. అది ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఇక్కడ ముఖ్యంగా చైనాకు ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు కంపెనీలు మారే ఛాన్స్ ఉంది కాబట్టి అది మనకి ఉదాహరణగా ఇక్కడ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాపిల్ తన ఉత్పత్తిని భారతదేశానికి మార్చింది, అది కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపులే కదా. అదేవిధంగా నెక్స్ట్ మనకి రెండవ పాయింట్గా ఉదయిస్తున్న ఆర్థిక వ్యవస్థల అవకాశాలు, అంటే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల అవకాశాలు అనేవి మనకి పెరుగుతున్నాయి దీనివల్ల, అది కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింటే, పాజిటివ్ ఫ్యాక్టర్. ఇతర దేశాలు చైనా స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో చూసుకుంటే వియత్నాం నుండి అమెరికాకు ఎగుమతులు 20% పెరిగాయంట, రైట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్లో మనం రాయబోయేది వాణిజ్య అసమానతలను తగ్గించడం కూడా. వాణిజ్య అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్ మాట్లాడుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. దేశాలు సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాలను స్థాపించాలనుకుంటున్నాయి, రైట్. సో దీని ప్రకారం మనం IMF రిపోర్ట్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. 2023కు సంబంధించి మాట్లాడుకుంటే సరఫరా గొలుసుల మార్పులతో ప్రపంచ వాణిజ్యం స్థిరపడవచ్చు అనే పాయింట్స్ అయితే మనకి నివేదికలో పొందుపరిచారు, రైట్. నెక్స్ట్ మనం నెగిటివ్ ఫ్యాక్టర్స్, అంటే మనకి ప్రతికూల ప్రభావాలు ఏమున్నాయి. ప్రతికూల ప్రభావాలకు సంబంధించి మాట్లాడితే ఏం మాట్లాడచ్చు అంటే మొదటిగా మనం సరఫరా గొలుసుల గురించే మనకి కొన్ని అంతరాలు కూడా దీనివల్ల ఉన్నాయి. సరఫరా గొలుసుల అంతరాలు అంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో ఈ అంతరాయాలు అనేది ఏర్పడడం ఈజీగా మనకు తెలుస్తుంది. చైనా దిగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు ఈ కొంత లేట్ అవ్వడం లేదా ఖర్చులు పెరుగుదల అవ్వడం దానివల్ల ఎదుర్కొంటాయి, రైట్. నెక్స్ట్ అరుదైన భూమి పదార్థాల్లో మనకి చైనాకి ఉన్న ఆధిపత్యం వల్ల సెమీకండక్టర్ కొరత అనేది కూడా ఉంది. సెమీకండక్టర్ కొరత అనేది మనకి దీనివల్ల ఉంటుంది, ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ద్రవ్యోల్బణం అనేది పెరిగే ఛాన్స్ ఉంది, రైట్. ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనేది చెప్తున్నారు, ఎందుకంటే అధిక సుంకాలు వినియోగదారుల ధరలను పెంచే అవకాశం ఉంది కాబట్టి. 2023లో మనకి అమెరికాకు సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ 6.5% ద్రవ్యోల్బణం వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా జరిగిందంట, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్థిక మందగమనం కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆర్థిక మందగమనం అనేది మనకి ఇంపార్టెంట్గా చెప్పే నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అంటే రక్షణాత్మక చర్యలు ఈ మధ్య మనం చూస్తున్నాం, అంటే ప్రతి కంట్రీ ఈ రక్షణాత్మక చర్యలను ఫాలో అవుతున్నాయి. అంటే ప్రపంచ GDP వృద్ధిని ఇది 0.5% తగ్గిస్తున్నాయి ఇలాంటి రక్షణాత్మక చర్యల వల్ల. ఇది మనకి WTO అంచనా ప్రకారం తెలుస్తుంది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రక్షణాత్మక చర్యలు అంటే ప్రొటెక్షనిస్ట్ యాక్షన్స్ అంటారు, రైట్. సో అవి వెరీ వెరీ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అంటాం. నెక్స్ట్ మనం ఫైనల్గా రాయబోయేది భారత్ యొక్క స్థానానికి సంబంధించి మనం ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి ముఖ్యంగా. సో మేక్ ఇన్ ఇండియా కింద మనకి తయారీని పెంచే అవకాశం ఉంది. సో మేక్ ఇన్ ఇండియా కింద మనం తయారీ రంగం మీద దృష్టి పెట్టాలి, రైట్. ఇంకా పెంచాలి, తయారీని మనం పెంచాలి అనేది ఇక్కడ చెప్పచ్చు. అంటే చైనాను వదిలి వెళ్ళే కంపెనీలను ఆకర్షించడానికి మనకు స్థానిక ఉత్పత్తిని బలపరచడం ఇక్కడ చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2023లో మనకి PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో పథకాల ద్వారా మనకి ఎలక్ట్రానిక్స్ తయారీ పెట్టుబడులు 20% అయితే మనకి పెరిగాయి, రైట్. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్గా అమెరికా మరియు యూరోప్తో వాణిజ్యాన్ని బలోపేతం చేయడం కూడా మనకి అవసరమే, రైట్. అమెరికా మరియు యూరోప్తో వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు అయితే మనకి అవసరం. ఇక్కడ 2023లో మనకి భారత్ అదేవిధంగా US సంబంధించి మనకి వాణిజ్యం చూసుకుంటే ఆల్మోస్ట్ $190 బిలియన్ మనకి పెరిగాయి. ఇది
దాటింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇండికేషన్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం వాస్తవాలు చెప్పుకుంటే ఎగుమతి పోటీని కూడా పెంచడం అవసరం. ఎగుమతి పోటీని మనం పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం మేజర్గా మనకి ఔషధ రంగాలు కావచ్చు, వ్యవసాయం వంటి రంగాలపై మనం దృష్టి పెట్టడం అయితే చాలా అవసరం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2023లో భారత ఎగుమతులకు సంబంధించి మనకి కొంత ఔషధాలకు సంబంధించి కావచ్చు, జవసత్వాల ఎగుమతులకు సంబంధించి కావచ్చు 15% అమెరికాకి పెరిగాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి లాజిస్టిక్స్ మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కూడా మనకి ఇంపార్టెంట్, రైట్? లాజిస్టిక్స్ మరియు మౌలిక సదుపాయాలు. ఇక్కడ ముందుగా మౌలిక సదుపాయాల గురించి, లాజిస్టిక్స్ గురించి మెరుగుపరిచే విధంగా మంచి కనెక్టివిటీతో వాణిజ్య ఖర్చులను తగ్గించడం అంటే అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ సాగరమాల ప్రాజెక్ట్ అనేది ఉంది, రైట్? ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు మనం 10% తగ్గించాం. అది ఇటీవలే నీతి ఆయోగ్ రిపోర్ట్ 2023 వ్యక్తపరిచింది, రైట్? 10% మనకి లాజిస్టిక్స్ ఖర్చులే తగ్గించామన్నమాట సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. రాబోయే ఎగ్జామినేషన్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ రిపోర్ట్స్ కావచ్చు, దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, రైట్? సో ఆన్సర్ చూస్తున్నసేపు ఒక 10-15 నిమిషాలు మనం ఈ వీడియో చూస్తున్నసేపు ఒక షార్ట్ నోట్స్లో మనం ఒక్కొక్క టాపిక్కి ఇంక్లూడ్ చేసుకుంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం చిందరవందరగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, రైట్? సో ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి మనం భవిష్యత్తు దృక్పథంతో మనం ఇక్కడ ముగించడం ఇంపార్టెంట్ కాబట్టి దీర్ఘకాలంలో మనం ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కోరుకుంటాం కాబట్టి ప్రపంచ ఆర్థిక స్థిరత్వం పరంగా మనం గోల్ పెట్టుకుని దీనికోసం దేశాల మధ్య సహకారం, సమన్వయం అయితే చాలా అవసరం అనేది ఇక్కడ చెప్తాం, రైట్? సో అది ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండ్ అప్రోచ్. ఇక్కడ దీనికి క్వశ్చన్ డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదేవిధంగా ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎకానమీ క్వశ్చన్ కాబట్టి కంపల్సరీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్స్, రిపోర్ట్స్ అనేవి ఉండాలి, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డే 138. Discuss the significance of granting recognition to indigenous languages like Kaubru for the socio-cultural and economic empowerment of marginalized communities in India. భారతదేశంలోని అణగారిన వర్గాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సాధికారత కోసం కౌబ్రు వంటి స్వదేశీ భాషలకు గుర్తింపు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి అని ఇచ్చారు, రైట్? ఇది సబ్జెక్ట్ సమాజానికి సంబంధించి, అంటే ట్రైబల్ గ్రూప్స్, గిరిజన వర్గాలకు సంబంధించి మనం తీసుకోవచ్చు. సమూహాలు, గిరిజన సమూహాలకు సంబంధించి రాబోయే ఏపీ గ్రూప్ 1 అదేవిధంగా యూపీఎస్సీ మెయిన్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? సొసైటీకి సంబంధించి. సో ఫోకస్ ఆన్ ఇట్ అండ్ రైట్ యువర్ ఆన్సర్ అండ్ అప్లోడ్ ఇన్ ద AKS యాప్. Thank you very much. All the very best.